హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ తెలుగు యాత్ర. ప్రస్తుతానికైతే మనం ఆంధ్రా నుండి ఒరిస్సాలోకి వచ్చేసాం. ఇదైతే మనకి బరంపూర్ సిటీ అండి. ఇది బరంపూర్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ కనబడేదంతా కూడా బరంపూర్ సిటీ. మనమైతే బరంపూర్ సిటీ అవుట్కట్స్ అంటే బైపాస్లో వెళ్తున్నాం. ఇలా లెఫ్ట్కి ఊర్లోకి వెళ్ళిపోతే బరంపురం సిటీ వస్తుందండి. నెక్స్ట్ వచ్చే ఊరు ఛత్రపూర్ అండి. బరంపూర్ తర్వాత ఈ బరంపూర్ అనేది గంజాం జిల్లా హెడ్ క్వార్టరు బరంపూర్ అండి. బజాజ్ షోరూమ్. బరంపూర్ సిటీ అయితే పెద్ద సిటీ ఏనండి, బాగానే ఉంటుంది. ఇచ్చాపురం, సోంపేట వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ బరంపూర్ అయితే వస్తారండి వీళ్ళు షాపింగ్లకి, హాస్పిటల్స్ కాటికి. ఎందుకంటే బరంపూర్లో ఒడియా అయినప్పుడు కూడా తెలుగు బాగా నడుస్తుందండి. ఎక్కువ దాదాపుగా 90% ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలుగు వాళ్ళే ఉంటారు. అన్ని షాపులు కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా తెలుగు వాళ్ళే ఉంటారు. అందువల్ల ఏంటంటే మన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఎందుకంటే పెద్ద సిటీ, సదుపాయాలు ఉంటాయి, తెలుగు ఉంటుంది. అందువల్ల హ్యాపీగా వచ్చి వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకుంటారు. షాపింగ్స్ అన్నీ కూడా బరంపూర్లో బట్టలు అయితే బాగా చీప్ అండి. ఎలక్ట్రానిక్స్ బట్టలు కూడా బాగా చీప్. మన ఆంధ్రతో పోల్చుకుంటే చాలా చీప్. లిక్కర్ కూడా చీపేనండి ఇక్కడ బరంపూర్లో. అదిగోండి ఫ్రెండ్స్, బోర్డు బరంపూర్ 3 కిలోమీటర్లు లెఫ్ట్ సైడ్, ఛత్రపూర్ స్ట్రైట్ 25 కిలోమీటర్లు, భువనేశ్వర్ స్ట్రైట్ 170 కిలోమీటర్లు. టెంపుల్ చూడండి, చాలా బాగుంది. బరంపూర్ ఈ హైవే మీద ఇదివరకు పెద్దగా బిల్డింగ్స్ అయితే ఉండేవి కాదండి. కానీ ఈ మధ్య బాగానే కట్టారు. కన్స్ట్రక్షన్స్ అయితే తొందరలోనే బాగానే డెవలప్ చేస్తారు. బాగానే ఉన్నాయి ఇప్పుడైతే. చూడండి, ఇదంతా కూడా బరంపూర్ సిటీయే. బాగానే పెద్దదే, చిన్నదేం కాదు. బరంపూర్ సిటీ అయితే పెద్దదే. అంతా కూడా బరంపూర్ సిటీయే. మార్చి నెలలో 20వ తారీఖు ఆ టైంలో వీళ్ళకి గట్టి వర్షం పడిందండి ఒక 3 రోజులు ఒరిస్సాలో. ఆ ఒరిస్సాలో వర్షాల దెబ్బకి మొత్తం గ్రీన్గా అయిపోయింది. ఎక్కడ చూసినా చెట్లు, గడ్డి చాలా పచ్చగా అయిపోయింది. చూడండి, అంత వర్షాకాలంలో ఉన్నట్టున్నాయి. గ్రీనరీ మాత్రం చాలా బాగా తయారైంది. ఏదైనా వాటర్ ఉంటే మొక్కలకి అందమే వేరండి. పైన చూసారా బోర్డు కనబడుతుంది. ఆ బోర్డు గోపాల్పూర్ సీ బీచ్ అండి. 10 కిలోమీటర్లు అంట. రైట్కి వెళ్ళిపోతే గోపాల్పూర్ సీ బీచ్ 10 కిలోమీటర్లు అంట. రైట్కి బ్రిడ్జి కింద నుండి బీచ్ కనబడిందా? 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనబడదులండి, వెళ్ళి చూపిస్తే కనబడుతుంది గోపాల్పూర్ సీ బీచ్. థ్యాంక్ యూ. విజిట్ అగైన్ బరంపూర్ మున్సిపల్ కార్పొరేషన్. ఇది గోపాల్పూర్ ఇండస్ట్రియల్ పార్క్ అండి. ఇది గోపాల్పూర్ ఇండస్ట్రియల్ పార్క్, ఒరిస్సా. ఈ లోపల ఏంటంటే కంపెనీలు ఉంటాయి. ప్లహరీగౌడ్ ఉంది కదా, ఆ ప్లహరీగౌడ్ లోపల సెజ్ టైప్ అనమాట. మనకి ఏపీ సెట్లేదో అలాగా ఇక్కడ రోడ్డు పక్కన తుప్పల్లా కనబడుతున్నాయి కదా చెట్లు. అవన్నీ మొగల చెట్లు అండి, మొగల దొంగలు అంటారు వాటిని. ఆ మొగలి పువ్వులు మన సెంట్లు తయారు చేయడానికి వాడతారండి. న్యాచురల్ సెంట్లు అనమాట. మంచి వాసన భలే ఉంటాయి అవి. ఈ ఒరిస్సాలో ఈ ఏరియాలో బాగా ఎక్కువ అండి. పంట అండి ఇక్కడ. అది పువ్వులు కోసి అమ్ముతారనమాట. పువ్వులకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందండి. జూన్, జూలై, ఆగస్టు ఆ 3 మంత్స్లో ఆ పువ్వులు వస్తాయి. ఆ పువ్వులు అయితే మొత్తం రోడ్డుకి ఇరువైపులా, రోడ్డుకి ఇరువైపులోనే కాదు
లోపలికి ఎక్కడికి వెళ్ళినా కూడా చెట్లు అవే ఉంటాయి. పంట పండిస్తారండి, అమ్ముతారు. వాటికి మంచి గిరాకీ అండి, వాటికి మంచి డబ్బులు కూడా బాగా వస్తాయి. వాటికి ఛత్రపూర్ అయితే వచ్చేసామండి మనం. బరంపూర్ నుండి ఛత్రపూర్ అయితే వచ్చేసాము. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కనబడే ఊరంతా కూడా ఛత్రపూరే. లెఫ్ట్ సైడ్ కనబడే ఊరంతా కూడా ఛత్రపూరు. అదిగోండి పోర్ట్ ఛత్రపూర్. ఛత్రపూర్ దాటాక వచ్చే నది అండి ఇది రుషికులియా రివర్. ఈ నది పేరు రుషికులియా రివర్. ఇదిగోండి రుషికులియా రివర్. నదిలో వాటర్ అయితే బాగానే ఉంది, రుషికులియా రివర్ ఇది. ఏంటంటే నది సముద్రానికి కలిసిపోయింది. సముద్రం అంటే చిలక లేక్ ఉంది కదండి, ఆ చిలక లేక్కి డైరెక్ట్ అటాచ్మెంట్ అనమాట ఇది. ఈ రుషికులియా రివర్ అనేది అక్కడ ఆ నదిలో ఆ చిలక లేక్లో కలుస్తుంది అనమాట. ఆ లేక్ నుండి డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. దీనికి ఆనుకునే ఉంటుందండి చిలక లేక్. ఇక్కడ నుండి మొత్తం మనకు దగ్గర ఒక 50 కిలోమీటర్ల వరకు, 50 కిలోమీటర్ల పైనే ఉంటుంది చిలక లేక్. గంజాం అండి, కౌన్సిల్ గంజాం. అదిగోండి ఆ కనబడే అది కూడా గంజాం ఇండస్ట్రీస్ అండి. అది సిమ్నీలు కనబడుతున్నాయి కదా, అది గంజాం ఇండస్ట్రీస్. అదిగోండి అది ఫార్మా కంపెనీలు అనమాట. వాసన వస్తుంది, ఫార్మా కంపెనీలు అయ్యింది. కెమికల్ స్మెల్ అయితే వస్తుంది. ఫార్మా కంపెనీలు అండి, వాసన వస్తుంది. క్లోరిన్ స్మెల్. రంబా 2 కిలోమీటర్స్, కలకత్తా 567 కిలోమీటర్లు. రంబా అంటే అది ఊరు పేరు ఫ్రెండ్స్, అది రంబా. నెక్స్ట్ వచ్చేది రంబా ఘాట్ అనమాట. అదండి ఇదిగో అండి, ఇది రంబా ఊరు. ఇది రైట్ సైడ్లో ఉంది కదా, ఇదే రంబా ఊరు. చిన్న ఊరే. ఈ ఊరితో ఒక ఇక్కడ కొండ ఉంటుంది. ఆ కొండ అంటే ఘాట్ సెక్షన్ కదా, అందువలన రంబా ఘాట్ మంచి ఫేమస్ అనమాట. ఒకప్పుడు ఏంటంటే రంబా ఘాట్లో బాగా దొంగలు పడేవాళ్ళు. ఇప్పుడు కూడా పడుతున్నారంట. కాకపోతే ఈ పచ్చిలో వాళ్ళు ఉంటాయి కదా, చేపలు, నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు, ఇలాంటి వాటికైతే దొంగల ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది అనేసి. లేదులేండి, మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అలా చేపల వెహికల్ కూడా కాకినాడ బండి, దానికి ఒకసారి ఒక 2 ఇయర్స్ బ్యాక్ దొంగలైతే ఐచర్ వ్యాన్ దాన్ని ఆపేసి మొత్తం చేపలంతా కూడా తీసుకొని బొలోరాల్లో వచ్చి తీసుకొని పోయారు. అది ఆల్రెడీ జరిగింది. అది మా ఫ్రెండ్దే, సత్యబాబు అని, కాకినాడ వాళ్ళ బండి. అంతా ఏం లేదు, దొంగలైతే 100% ఉన్నారు, షూర్. ఇకపోతే అదిగోండి రైట్ సైడ్ కనబడుతుంది కదా, అదే చిల్కా లేకు. చిల్కా లేక్లో ఒక చిన్న పార్క్ అనమాట. అది మొత్తం చిల్కా లేక్ అయితే కాదు. చిల్కా లేక్లో ఒక చిన్న పార్ట్, లాస్ట్ ఎండింగ్ కొనలు ఉంటాయి కదా, ఆ ఎండింగ్ పార్ట్ అనమాట అది. అదిగోండి కనబడుతుంది, వాటర్ కనబడుతుంది కదా, ఆ వాటర్ కనబడేదంతా కూడా చిల్కా లేకే. చిల్కా లేక్ ఎప్పుడో అని ఎదురు చూస్తే రంబా ఘాట్ కూడా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, రంబా ఘాట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఈ రంబా అనే ఊరు దాటిన తర్వాత సుమారుగా 5 కిలోమీటర్ల తర్వాత అయితే ఈ ఘాట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ ఊరికి రంబా అనే పేరు ఎలా వచ్చిందంటే, మన అలనాటి అందాల నటి రంబ గారు ఉన్నారు కదండి, ఆవిడైతే ఈ రంబా అనే ఊరిలో పుట్టలేదండి, కానీ రంబా ఘాట్ అనే పేరు, అందమైన పేరు అయితే ఈ ఊరికైతే వచ్చింది. ఓకే, జోక్ చేశాను. రంబ గారికి ఈ ఊరికి ఏం సంబంధం అయితే లేదు. ఈ రంబా ఘాట్కి సంబంధించి ఈ రోడ్డు ఉంది కదండి, ఇది ఎదురు కరెక్ట్గా ఘాట్ సెక్షన్ కొండ దగ్గరికి వెళ్ళినప్పటికీ
ఈ రోడ్డు రెండుగా విడిపోతుందండి. ఆ రెండుగా విడిపోయేది కూడా మీకు చూపిస్తాను, కొండ ఎక్కేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. రంబఘాటి 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 స్టార్ట్ అయిపోయింది రంబఘాటి రంబ 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 రంబఘాటి. ఈ రంబఘాటిని ఎప్పటి నుండో డే టైంలో వీడియో తీద్దాం అనుకుంటున్నానండి, కుదరలేదు. ఈరోజు కుదిరేసరికి ఆనందంలో పాట అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఎంజాయ్ సాంగ్ని అయితే ఎంజాయ్ చేసుకోండి అబ్బా. ఇదిగోటండి, ఇదంతా కూడా రంబఘాటే. అందమైన కొండలు, అందమైన ఈ ప్రకృతి సాయంత్రం, మనం రంబఘాటిలో ప్రయాణం. అద్భుతం అద్భుతో అద్భుత. ఈ ఘాట్ సెక్షన్లో కూడా ఒక పెద్ద కంపెనీ అయితే ఉందండి అడవిలో. పెద్ద అడవిలో కూడా ఒక కంపెనీ అయితే ఉందండి. అది ఒక కంపెనీ అయితే ఉంది. అదిగోండి అదిగోండి అదిగోండి. ఘాట్ అప్ అయితే స్టార్ట్ అయిందండి, కొండ ఎక్కడం అయితే స్టార్ట్ అయింది. ఒక చేతితో డ్రైవింగ్ చేసుకొని ఇంకొక చేతితో అయితే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. అందువల్ల కొంచెం వీడియో లైట్గా షేకింగ్ అయితే వస్తుంది. దయచేసి మీరే అడ్జస్ట్ చేసుకోగలరు, పెద్ద మనసు చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, అప్ అయితే కనబడుతుంది. అదిగోండి, ఆ పైన కొండ కనబడుతుంది చూసారు మన ఎదురుగా. ఇప్పుడు మనమైతే ఆ కొండ ఎక్కాల్సిన అవసరం లేదండి, దాని పక్క నుండి అలా వెళ్ళిపోద్ది అంతే, అంచున అనుకొని. రెండు కొండల మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో కూడా వెళ్ళిపోద్దండి. మన కొండ అయితే ఎక్కాల్సిన లేదు. జనరల్గా ఘాటి అంటే ఆ కొండలు ఎక్కాలి తిరిగి తిరిగి, కానీ ఇక్కడ ఎక్కాల్సిన అవసరం లేదు. దేవుడు చిన్న గ్యాప్ ఇచ్చాడు, ఆ గ్యాప్లో వెళ్ళిపోతున్నాం. మన బండి అయితే అప్ ఎక్కడం వల్ల గేర్ అయితే మార్చాం ఫ్రెండ్స్. 5th గేర్ అండ్ 4th గేర్లోకి వచ్చాము. ఆ వాటర్ చూసారా, రోడ్డు మీద పక్కన రైట్ సైడ్లో వాటర్ ఉంది, చేపల వాటర్ అండి. అది నీసు కొంప వస్తుంది, ఎదుర చేపల లారీ వెళ్తుంది, దాని నుండి వాటర్ అయితే కారుతుంది అనమాట. రోడ్లు విడిపోతాయి అని చెప్పాను కదండి. ఇదిగో రైట్ సైడ్కి కిందకి అటు వెళ్ళిపోయింది ఒక రోడ్డు. అదిగోండి అది రైట్ సైడ్, అదే అటు నుండి వచ్చే వెహికల్స్ రోడ్ అనమాట. అది సపరేట్ అయిపోయింది, ఇది సపరేట్ అయిపోయింది. ఇక్కడ నుండి సపరేట్ రోడ్, అది సపరేట్ రోడ్. అదిగోండి అదంతా కూడా చిల్క లేకే, ఇందాక మీకు చూపించాను కదా, ఆ చిల్క లేకే ఇది. అదిగోండి అదిగోండి అదంతా కూడా చిల్క లేకే. అది కొండమే నుండి బాగా కనిపిస్తుంది. ఏమండి మన ఎదురెళ్ళే చేపల లారీ, ఈ వాటర్ మొత్తం కారుతుంది. డౌన్ అయ్యేసరికి శుభ్రంగా కారిపోతుంది వాటర్ అంతా. అద్భుతం అద్భుతం. ఇక్కడ దేవుడి గుడి అయితే ఉందండి, ఇక్కడ రైట్ సైడ్. అదిగోండి అవి అటు నుండి వచ్చే వెహికల్స్. ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు అయితే పైకి కొండకి ఎక్కే వెహికల్స్ అనమాట. అది సపరేట్ అయిపోతుంది కదా, అదే ఆ రోడ్డు. అది ఉండదు కదా, ఆ రోడ్డే అది. ఇలా సపరేట్ అయ్యి అదంతా కూడా చిల్కా లేక్. చిల్కా లేక్ ఇదిగోండి మన ఎదురు కనబడేదంతా కూడా ఉప్పు నీటి సరస్సు, అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అండి అది. ఇంకా మనం కొండ ఎక్కేసాం, ఘాటి అయిపోయింది, కొండ దిగడే ఇక దిగుతున్నాం. ఫుల్ టర్నింగ్ అంటే ఇక్కడ ఈ టర్నింగ్లో కొంచెం డేంజరస్, వెహికల్స్ అనేవి బ్రేక్లు కాయవన్నమాట. చాలా వరకు హెవీ లోడ్ వెహికల్స్ అయితే కొంచెం స్లోగా రావాలి ఇక్కడ, ఎందుకంటే పెద్ద గోడ కట్టారు. ఇంతకుముందు గోడ లేదండి ఇక్కడ, చాలా లారీలు అయితే కిందకి పడిపోవడం అయితే జరిగింది. ఈ గోడ రీసెంట్గానే కట్టారు, ఒక 6 months అవుతుంది గోడ కట్టి. అదిగోండి కింద నుండి వచ్చే రోడ్డు అయితే అలా. రంబఘాటి అయితే మనం సేఫ్గా దిగేసామండి. నెక్స్ట్ వచ్చేది ఊరు పేరు ఇదైతే మనం క్రాస్ అయ్యాం. ఓకే, మనం ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి, ఏం నచ్చలేదో కామెంట్ చేయండి. ఓకే, ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.